స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం చెప్తున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి. సమస్యలపై ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం. బీజేపీ రూపంలో ఫెడరలిజానికి ప్రమాదం. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తున్న మోడీ, ట్రంప్. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం నిన్న అశ్వరావుపేటలో మాట్లాడుతూ ఆయన ఈ మాట చెప్పిండు. సిపిఎం మొన్న ఎన్నికలలో సిపిఐ పోటీ చేయాలనుకున్నప్పటికీ సిపిఎం ఇద్దరు స్థానాలు మాట్లాడుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు తొందరగా సిపిఎంను వదిలేసి నిర్ణయం లేకుండా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పోయి ఒక శాసనసభ గెలిచిర్రు. అది కూడా మీకు తెలుసు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి. ఆయన గెలవడం కోసం సిపిఎంతో చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆయన వెళ్ళిపోయిండు. అట్లా సిపిఎం ఏం చేసింది, ఒంటరిగా పోటీ చేసింది. ఎన్ని ఓట్లు వచ్చినా సరే సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలనుకుంది. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితోటి పోతుంది అనేటువంటిది చాలా చర్చ నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్తో పోతుందా, ఇటు కాంగ్రెస్ వైపు పోతుందా అనేటువంటి ఆలోచన నడుస్తున్న నేపథ్యంలో నిన్న తమ్మినేని వీరభద్రం కీలక ప్రకటన చేసిండు. ఏ పార్టీతో కలిసి పోదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. బలం ఉన్న చోట్ల, బలం లేని చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలి అని ఆలోచిస్తాం, ఏ పార్టీకి మేము మద్దతు తెలపాలి అని ఆలోచిస్తామని చెప్పి నిన్న అశ్వరావుపేటలో చెప్పిండు. కాబట్టి ఏ పార్టీతో మద్దతు ఉండదు, సిపిఎంకు ఎవరితో అవసరం లేదు. కానీ ఇప్పుడు సిపిఎంతోనే ఎవరికైనా అవసరం. ఎందుకంటే సిపిఎం నిలబడకాడ వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. సిపిఎం నిలబడని కాడ సిపిఎం ఓట్లు ఎవరికి కావాలి అంటే సిపిఎం అవసరం ఎవరికి ఉంది అనేటువంటిది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆ పార్టీలకు ఉన్నది.